అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 13th June షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ ని సాల్వ్ చేద్దాం. What is the volume of a cube whose each edge is 42 meter long? సో ఇక్కడ క్యూబ్ వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎడ్జ్ 42 మీటర్ అని చెప్పన్నారు. సో క్యూబ్ వాల్యూమ్ అంటే ఫార్ములా ఏంది? ఏ క్యూబ్ కదా. ఇక్కడ ఏ వచ్చేసి ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. సో ఇక్కడ ఏ వాల్యూ 42 ఇచ్చారు కాబట్టి 42 క్యూబ్ని ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ డిజిట్ చూడండి, 2 క్యూబ్ అంటే 8. యూనిట్ డిజిట్ 8 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్, అందులో మల్టిప్లికేషన్కి ఫస్ట్ ప్రయారిటీ. 30 into 3 అంటే 90. సో 30 మైనస్ ఆఫ్ 90 అంటే -60. సో ఈ టోటల్ వాల్యూ ఇక్కడ దాకా మనకి -60 అని వస్తుంది. ఇప్పుడు 30 మైనస్ ఆఫ్ -60 అంటే 90. సో ఈ టోటల్ ఇక్కడ నుంచి మనకి ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేస్తే 90 వచ్చింది. నౌ 30 మైనస్ ఆఫ్ 90. సో 30లో నుంచి మనము 90ని మైనస్ చేస్తే అగైన్ -60. సో ఇక్కడ మనకి 30 మైనస్ ఆఫ్ -60 అంటే 90. Option C is our answer. Next, if the 8-digit number is divisible by 9, then find the maximum value of p. సో ఇక్కడ ఈ నంబర్ని మనం 9తో డివైడ్ అవుతుంది అని చెప్పారు. ఈ p ప్లేస్లో మ్యాక్సిమం వాల్యూ అనేది ఎంత పెట్టచ్చో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 9తో డివైడ్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9కి ఈక్వల్గా ఉండాలి. సో ఫస్ట్ 8 డిజిట్ నెంబర్ రాసుకుందాం. 3 1 4 2 5 p 9 9. సో ఈ 9 క్యాన్సిల్. నెక్స్ట్ 5 + 4 అంటే 9. 3 + 1 4, 4 + 2 అంటే 6. 6 + p యాడ్ చేస్తే మనకి 9 రావాలి. సో మ్యాక్సిమం మనము p ప్లేస్లో ఎంత వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు? 3ని కదా. 6 + 3 అంటే 9 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, Mohan bought 51 books from one shop at the rate of 1120 rupees per book and 48 books from another shop at the rate of 900 rupees per book. What is the average price he paid per book? సో మోహన్ 51 బుక్స్ వచ్చేసి 1120కి తీసుకొని వచ్చారు. ఇంకో షాప్కి వెళ్ళి 48 బుక్స్ 900 రూపీస్కి తీసుకొని వస్తే యావరేజ్గా ఒక్కొక్క బుక్ ప్రైస్ అనేది ఎంత పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ టోటల్గా 51 బుక్స్ వచ్చేసి 1120కి తీసుకొని వచ్చారా. నెక్స్ట్ 48 బుక్స్ వచ్చేసి 920 రూపీస్కి తీసుకొని వచ్చారు. ఓవరాల్గా యావరేజ్ అంటే ఇక్కడ టోటల్గా మనకి ఎన్ని బుక్స్ ఉన్నాయి? 51 and 48 అంటే రేషియో తీసుకోవచ్చు. 317 is 51, 316 is 48. సో టోటల్గా ఇక్కడ మనకి ఎన్ని బుక్స్ ఉన్నాయి? 16 + 17 అంటే 33 బుక్స్. సో ఈ 33 బుక్స్ ఒక యావరేజ్, 33 యూనిట్స్ ఒక యావరేజ్ అని చెప్పి అనుకోవచ్చు. ఓకేనా. నౌ చూడండి, ఇక్కడ 1120 ఉంది, ఇక్కడ 920 అని ఉంది. సో ఈ 33 యూనిట్స్ ఒక యావరేజ్ మనము 920 అని చెప్పి తీసుకుంటే ఇక్కడ 920 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది? ఇంకా మనకి 220 ఎక్స్ట్రా ఉంది. ఈ 220 అనేది ఎన్ని యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది? 17 యూనిట్స్ మీద ఎక్స్ట్రా ఉంది కదా. సో 17 into 2 అంటే చూడండి, 0 హ్యాస్ ఇట్ ఈస్ తీసుకుంటే 17 into 2 34, క్యారీ 3. 17 into 2 34 + 3 అంటే 37. సో 37 డివైడెడ్ బై, ఇక్కడ ఈ 33కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై 33. సో ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, అది మనం ఈ సైడ్ వచ్చేసి యాడ్ చేసాం. నౌ 11 3s is 33. 11 3s 33, carry 4, 11 4s 44, E0 as it is. Again 3 1s 3, 3 1s 3, 3 3s 9. సో 113.33 వస్తుంది. ఇప్పుడు 920కి 113.33 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? టోటల్ మనకి 1113.33 is the average of each book price. So option D is our answer. Okay, next, a boat travels 14 km upstream in 14 hours and 171 km downstream in 9 hours. What is the speed of the boat in still water? సో ఇక్కడ బోట్ 14 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో అయితే 14 అవర్స్లో ట్రావెల్ చేస్తుంటే, డౌన్ స్ట్రీమ్ 171 కిలోమీటర్స్ 9 అవర్స్లో ట్రావెల్ చేస్తుంటే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ స్టిల్ వాటర్ స్పీడ్ అంటే ఏంది? ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. స్ట్రీమ్ స్పీడ్ అంటే వైతో రిప్రజెంట్ చేస్తాం. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి అని అంటే రెండింటిని యాడ్ చేస్తాము. అప్ స్ట్రీమ్ స్పీడ్ కావాలి అని అంటే
ఈ రెండింటిని మనము సబ్ట్రాక్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏంటి చూడండి, 171 కిలోమీటర్స్ని 9 అవర్స్లో ట్రావెల్ చేసింది అంటే ఇక్కడ నుంచి మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తీసుకోవచ్చా? సో 9 1s 9 19s is 171. సిమిలర్గా అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 14 కిలోమీటర్స్ని 14 అవర్స్లో ట్రావెల్ చేసింది అంటే 14 1s is 14. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 19 అయితే అప్ స్ట్రీమ్ స్పీడ్ 1 ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది స్టిల్ వాటర్ స్పీడ్ అంటే ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి వై క్యాన్సిల్ అయిపోతుంది. 2x is equal to 20, x is equal to 10. సో 10 కిలోమీటర్ పర్ అవర్ అనేది స్టిల్ వాటర్ స్పీడ్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ABC and XYZ are two congruent triangles such that angle A is to angle B is to angle C is equal to 2:4:4. Find angle X plus angle Z. ఓకేనా? సో ఫస్ట్ ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అన్నారు కాబట్టి మనం ఇలాగా ఒక 2 ట్రయాంగిల్స్ని డ్రా చేసుకుందాం. ఓకేనా? ట్రయాంగిల్, సో ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ని సేమ్ డ్రా చేద్దాం. సో ఈ ట్రయాంగిల్ వచ్చేసి ABC అండ్ ఇది XYZ. సో ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి రేషియో ఏమన్నారు 2:4:4. సో ఇది 2 యూనిట్స్ ఉంటే బి 4 యూనిట్స్ ఉంటుంది, సి కూడా 4 యూనిట్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్గా ఉన్నప్పుడు ఈ రేషియోనే ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి 2 యూనిట్స్, ఇక్కడ కూడా 4 యూనిట్స్ అండ్ ఇక్కడ కూడా మనకి 4 యూనిట్స్ ఉంటుంది. సో సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఒక ట్రయాంగిల్లో 180 డిగ్రీకి ఈక్వల్ కదా. నౌ ఈ 2 + 4 అంటే 6 + 4 అంటే 10. సో 10 యూనిట్స్ 118 రిప్రజెంట్ చేస్తుంటే 1 యూనిట్ అనేది 18కి ఈక్వల్ అయ్యింది కదా. సో యాంగిల్ ఏ ఏమైంది 2 యూనిట్స్ అన్నప్పుడు 18 × 2 అంటే 36. సో యాంగిల్ ఏ వచ్చేసి 36 డిగ్రీ. యాంగిల్ బి అంటే 4 యూనిట్స్ అంటే 72, యాంగిల్ సి కూడా 72. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఫైండ్ యాంగిల్ ఎక్స్ ప్లస్ జెడ్. సో యాంగిల్ ఎక్స్ కూడా మనకి 36 ఉంటుంది, జెడ్ కూడా మనకి 72 ఉంటుంది కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 108 డిగ్రీ. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 3 numbers are in the ratio 2:1:5 and their LCM is 5380. Find their HCF. So first 3 numbers ratio మనకి 2:1:5 అన్నారు. సో 2x 1x 5x అని తీసుకుంటే ఇందులో HCF ఏమవుతుంది x, LCM ఏమవుతుంది 2 × 5 అంటే 10. సో కామన్గా x ఉంది కాబట్టి 10x. ఈ వాల్యూ మన క్వశ్చన్లో 5380 అన్నారు. సో ఇక్కడ నుంచి ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే x is equal to 538. సో HCF is 538. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద మీన్ ప్రపోర్షనల్ ఆఫ్. సో మీన్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ టోటల్ టర్మ్ని మనం ఏ, ఈ టోటల్ టర్మ్ని బి అని చెప్పి తీసుకుంటే మీన్ ప్రపోర్షనల్ అంటే ఏం చేస్తాం √A × B చేయాలి. సో ఇక్కడ √13 + 8√5 × 10 - 2√5 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఫస్ట్ ఇప్పుడు చూడండి ఈ టోటల్ని 13 × 10 13 × -2√5 మొత్తం చేసే బదులు ఆప్షన్స్ని చూద్దాం. సో ఆప్షన్స్ని చూసి ఫస్ట్ మనము రూట్ వాల్యూ మటుకే సాల్వ్ చేద్దాం, ఓన్లీ రూట్ దాకే. సో 13 × -2√5 అంటే ఎంత వస్తుంది -26√5. అగైన్ 10 × 8√5 అంటే 10 × 8 అంటే 80. సో 80√5 వస్తుంది. 80లో నుంచి 26ని మైనస్ చేస్తే ఎంత 54. సో √54√5. సో 54√5 ఉంది ఓన్లీ వన్ ఆప్షన్లోనే కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సో మొత్తం సాల్వ్ చేస్తే ఇంకా మనకి టైం అనేది ఎక్స్ట్రా తీసుకుంటాం. సో దాని బదులు ఇలాగా టైంని రెడ్యూస్ చేయడానికి సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్, వాట్ విల్ బీ ద మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్. సో మోడ్ అంటే ఏ నెంబర్ అయితే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో అదే మనకి మోడ్ అయింది. సో ఫస్ట్ ఆప్షన్ 4 ఉంది, 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్ 4 టైమ్. సో 4 టైమ్స్ రిపీట్ అయింది. 1 వచ్చేసి 1 టైమ్ 2 టైమ్ ఓన్లీ 2 టైమ్స్. నెక్స్ట్ 2 1 టైమ్, సో 2 ఓన్లీ 1 టైమ్. నెక్స్ట్ 5 1 టైమ్ 2 టైమ్, సో 5 2 టైమ్స్. సో చూడండి ఇక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది 4 టైమ్స్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 books ఈజ్ ఈక్వల్ టు ద పర్చేసింగ్ ప్రైస్ ఆఫ్ 16 books. ఫైండ్ ద లాస్ ఆఫ్ ప్రాఫిట్ పర్సంటేజ్. సింపుల్, ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇచ్చారో అలానే మనం ఈ క్వశ్చన్ రాసుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 books అన్నారు. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 books ఈజ్ ఈక్వల్ టు పర్చేసింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 16 books అంతే. ఈ క్వశ్చన్ రాసుకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసినట్టే. సో ఇప్పుడు మనకు ప్రాఫిట్ కావాలి అని అంటే ఏం చేస్తాము, కాస్ట్ ప్రైస్ అనేది డినామినేటర్లో ఉండాలి కదా. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, కాస్ట్ ప్రైస్ ఈ సైడ్ వచ్చేస్తే 16, ఈ 10 ఈ సైడ్ వెళ్ళిపోయి డివైడ్ బై 10 అయింది. సో 2 8s 2 5, 8/5 అంటే కాస్ట్ ప్రైస్ 5 యూనిట్స్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ 8 యూనిట్స్ ఉంటుంది. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ, 3 యూనిట్స్ ప్రాఫిట్ వచ్చింది కదా. ఈ 3 యూనిట్స్ ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద వచ్చింది. సో 5 యూనిట్స్ మీద వచ్చింది ఇంటూ 100. సో 3/5 ఇంటూ 100 అంటే చూడండి 1/5 అంటే 1/5ని మనం 20% అంటాం కదా. సో 20% ఇంటూ 3 అంటే 60%. సో ప్రాఫిట్ అనేది మనకి 60% వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు. సో థర్డ్ ప్రపోర్షనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. థర్డ్ ప్రపోర్షనల్ అంటే b²/a. ఇది b అవుతుంది, ఇక్కడ a అవుతుంది. సో సబ్స్టిట్యూట్ చేస్తే 18 ఇంటూ xy, b² కదా. సో 1 more time 18 ఇంటూ xy డివైడెడ్ బై a అంటే 6x². సో x² అండ్ dx² క్యాన్సిల్. 6 1s 6 3s 18. సో 18 ఇంటూ 3 అంటే 54y² ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, when the difference between the compound interest and simple interest compounded annually for 3 years at 10% annual interest rate is 186 rupees, then the principal is. So very good question. ఇక్కడ మనకి డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 years కడుగుతున్నారు. యూజువల్గా 2 years కడుగుతారు, రేర్గా మనకి 3 years కూడా క్వశ్చన్ అనేది ఫామ్ అయింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అండ్ డిఫరెన్స్ 186 ఇచ్చి ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి డిఫరెన్స్ between compound interest and simple interest divided by principal is equal to 3x plus 1 divided by x³. ఇక్కడ x అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 3 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనం యూస్ చేస్తాము. ఓకేనా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. డిఫరెన్స్ ఎంత, 186. ప్రిన్సిపల్ తెలియదు కాబట్టి x తీసుకుందాం. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అన్నారు. 3 ఇంటూ 10 అంటే 30. 30 ప్లస్ 1 అంటే 31 డివైడెడ్ బై, నౌ 10³ ఏమవుతుంది, 1000. సో 31 ఇంటూ 6 చేస్తే 186. ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 1000 అంటే 6000 రూపీస్. సో ప్రిన్సిపల్ ఈ 6000 రూపీస్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అదే మనకి 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఇచ్చి ప్రిన్సిపల్ని ఇలానే ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు ఫార్ములా వచ్చేసి ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100 డివైడెడ్ బై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హోల్ స్క్వేర్. ఇది 2 yearsకి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, ఇది 3 yearsకి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఈ రెండు. సో ఇలాగా మనం హైలైట్ చేద్దాం, అప్పుడు గుర్తుంటుంది. ఓకేనా. సో ఈ ఫార్ములా ఒకటి, ఈ ఫార్ములా ఒకటి, ఈజీగా మనము క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ రెండు ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, if the mode of a data set is 37.8 times greater than its mean, then the mode is greater than the median. Use empirical formula. సో ఇక్కడ మోడ్ అనేది మీన్ కన్నా 37.8 times గ్రేటర్ ఉంటే మోడ్ మీడియన్ కన్నా ఎంత గ్రేటరో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. ఫస్ట్ ఎంపెరికల్ ఫార్ములా వచ్చేసి మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్కి ఈక్వల్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, మోడ్ అనేది మీన్ కన్నా 37.8 times గ్రేటర్. మోడ్ అనేది మీడియన్ కన్నా ఎంత గ్రేటరో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ మనం మీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి, మీన్ని ఈక్వల్ చేయాలి. సో మీన్ ఈ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. మీన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ మైనస్ ఆఫ్ 37.8. సో మీన్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ మీడియన్ మైనస్ 2 times ఆఫ్ మీన్ అంటే
మోడ్ మైనస్ 37.8 కదా. సో ఇప్పుడు -2 టైమ్స్ ఆఫ్ మోడ్ ఈ సైడ్ వెళ్తే +2 టైమ్స్ ఆఫ్ మోడ్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ 1 టైం మోడ్ ఉంది. టోటల్గా 3 టైమ్స్ ఆఫ్ మోడ్. ఈ 3 మీడియన్ ఈ సైడ్ వస్తే -3 టైమ్స్ ఆఫ్ మీడియన్ ఈజ్ ఈక్వల్ టు, సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 2 into 37.8. So 2 8s 16, 2 7s 14 plus 1 అంటే 15, 2 3s plus 2 3 6 plus 1 అంటే 7. So 75.6. Now మోడ్ మైనస్ ఆఫ్ మీడియన్ 3 కామన్ తీసుకున్నాము, ఈ సైడ్ వస్తే డివైడ్ అయింది. సో 75.6 డివైడెడ్ బై 3 అంటే 3 2 6 క్యారీ 1 3 5 15 3 2 6. సో 25.2 అవుతుంది. మోడ్ అనేది మీడియన్ కన్నా 25.2 టైమ్స్ గ్రేటర్ ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a tank has a hole in the bottom from which water is leaking. A tap can fill the tank in 8 hours and the hole in the bottom can empty the completely filled tank in 10 hours. If both the tap and the hole are open, how long will it take to completely fill the empty tank? సో ఇక్కడ ట్యాంక్ యొక్క హోల్ ఉంది, అది లీక్ అవుతా ఉంది. సో ఇప్పుడు ఒక ఫిల్ చేసే పైప్ వచ్చేసి 8 అవర్స్లో ఫిల్ చేస్తుంటే ఈ హోల్ అనేది ఫిల్ అయి ఉన్న ట్యాంక్ని 10 అవర్స్లో కంప్లీట్గా ఎంప్టీ చేసేయగలదు, ఫిల్ అయి ఉన్న ఫుల్ ట్యాంక్ని. సో ఇప్పుడు ఈ రెండు ఆన్లో ఉన్నప్పుడు ట్యాంక్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ట్యాప్ ఏ ఫిల్ చేసే ట్యాప్ 8 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ట్యాప్ బి ఎంప్టీ చేస్తుంది, దీని కెపాసిటీ వచ్చేసి 10 అవర్స్లో ఎంప్టీ చేయగలదు. సో ఇప్పుడు ఈ 8 అండ్ 10కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత? 40. ఈ 40 అనేది టోటల్ వర్క్ అంటే ట్యాంక్ కెపాసిటీ అనుకుందాం. సో 8 5s 40, 10 4s 40. సో ఫిల్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ అయితే ఎఫిషియన్సీ, ట్యాప్ బి ఎంప్టీ చేస్తుంది, లీక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎఫిషియన్సీ నెగటివ్ అయింది. సో టోటల్ వర్క్ 40 యూనిట్స్ని +5 - 4 అంటే 1 యూనిట్ ఆఫ్ ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే టోటల్గా 40 అవర్స్ ట్యాంక్ అనేది ఫిల్ అయింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, the average of 36 numbers is 45. If two numbers 37 and 53 are removed, find the average of remaining numbers. So very good question. First 36 numbers ఉన్నాయి, ఈ 36 numbers ఒక యావరేజ్ 45 అన్నారు. అంటే ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకోవాలంటే ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్, థర్డ్ నంబర్, అలా సో ఆన్ 36 numbers ఉన్నాయి. ఈచ్ నంబర్ దగ్గర 45 అనే వాల్యూ ఉంది అని చెప్పి అనుకుందాం. ప్రతి ఒక్కరి దగ్గర 36 పర్సన్సే ఉన్నారు, సో వాళ్ళ దగ్గర 45 రూపీస్ ఉన్నాయి అని అనుకుందాం. సో అట్లా 36 మెంబర్స్ దగ్గర 45 రూపీస్ ఉంటే యావరేజ్ ఏమైంది? 45 అవుతుంది. బట్ ఇక్కడ ఏమైంది? ఇద్దరు వెళ్ళిపోయారు. సో ఇద్దరు ఏం చేశారు? ఒకళ్ళేమో 37, ఇంకొకరు 53 రూపీస్ని తీసుకొని వెళ్ళిపోతే ఇప్పుడు రిమైనింగ్ ఎన్ని మెంబర్స్ ఉంటారు? 36లో ఇద్దరు వెళ్ళిపోతే 34 మెంబర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఈ 34 మెంబర్స్ యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏమనుకున్నాము? ఒక్కొక్కరి దగ్గర 45 రూపీస్ ఉన్నాయి అని చెప్పి అనుకున్నాం. సో ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోతే వాళ్ళతో పాటు ఎంత అమౌంట్ని తీసుకొని వెళ్ళిపోతారు? 45 + 45 అంటే 90ని తీసుకొని వెళ్ళిపోతారు. సో 90 తీసుకొని వెళ్ళిపోతే ఇంకా మనకి 34 మెంబర్స్ ఉంటారు. అప్పుడు కూడా ప్రతి ఒక్కరి దగ్గర 45 రూపీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి యావరేజ్ అనేది ఏం చేంజ్ అవ్వదు, 45 ఉంటుంది. ఓకేనా? సో సిమిలర్గా ఇప్పుడు వీళ్ళిద్దరు ఎంత అమౌంట్ని తీసుకొని వెళ్ళారో చూద్దాం. 37 + 53 అంటే ఎంత? 90. సో ఇద్దరు కలిసి 90ని తీసుకొని వెళ్ళారు కాబట్టి ఇక్కడ రిమైనింగ్ 34 నంబర్స్ దగ్గర కూడా మనకి యావరేజ్ 45 మాత్రమే ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలా చాలా సింపుల్ అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ 1 2 3, సో అలా 10 మెంబర్స్, ఈచ్ మెంబర్ దగ్గర 5 రూపీస్ ఉన్నాయని అనుకుందాం. సో అప్పుడు ఈ 10 మెంబర్స్ యావరేజ్ ఏమైంది? 5 అయింది. అదే మనకి 5 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, ఈచ్ మెంబర్ దగ్గర 12 రూపీస్ ఉన్నాయని అనుకుందాం. అప్పుడు యావరేజ్ ఏమైంది? 5 మెంబర్స్ యావరేజ్ 12 అయింది. సిమిలర్గా అట్లాగా ఇక్కడ యావరేజ్ 45 అన్నారు కాబట్టి ఈచ్ మెంబర్ దగ్గర 45 రూపీస్ ఉన్నాయి అని అనుకున్నాం. సో ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోతే ఏమైంది? ఇద్దరి దగ్గర 45 రూపీస్ అంటే 90 రూపీస్ బయటికి వెళ్ళిపోతున్నాయి. బట్ అక్కడ 34 మెంబర్స్ ఉంటారు కదా, ఇప్పుడు కూడా 34 మెంబర్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర 45 రూపీస్ ఉంటాయి కాబట్టి యావరేజ్ 45 అయింది. అదే సపోజ్ మనకి ఇక్కడ ఈ 90 కన్నా ఎక్కువ వెళ్ళిపోయి ఉన్నట్టే, అంటే సపోజ్ ఇప్పుడు 90 వెళ్ళిపోయింది కాబట్టి యావరేజ్ మనకి చేంజ్ అవ్వలేదు. 100 కన్నా వెళ్ళిపోయి ఉన్నట్లయితే, అంటే ఈ ఫస్ట్ పర్సన్ ఒక 45 రూపీస్, సెకండ్ పర్సన్ 55 రూపీస్ తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు మనకి ఓవరాల్గా 100 రూపీస్ గ్రూప్లో నుంచి
వెళ్ళిపోతుంది కదా. అంటే మనకి ఏమవుతుంది, 90 వెళ్ళిపోతే, సో ఈచ్ పర్సన్ 45 అనుకున్నాం కాబట్టి 90 వెళ్ళిపోతే చేంజ్ ఉండేది కాదు, ఎక్స్ట్రా 10 వెళ్ళిపోతుంది కాబట్టి యావరేజ్ అనేది డిక్రీజ్ అయ్యేది. అదే మనకి 90 కాకుండా 80 రూపీసే ఇద్దరి మీద కలిపి 80 రూపీస్ తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళు యావరేజ్ ఏమయ్యేది, ఇంక్రీజ్ అయ్యేది. అంటే వాళ్ళు తక్కువ తీసుకెళ్తున్నారు, రిమైనింగ్ అమౌంట్ ఇంకా ఇక్కడే ఉంటుంది. సో ఆ ఉండ అమౌంట్ ఏమవుతుంది, అందరికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి యావరేజ్ ఇంక్రీజ్ అయ్యేది. బట్ ఇక్కడ ఎక్కువ తీసుకెళ్ళలేదు, తక్కువ తీసుకెళ్ళలేదు, ఎగ్జాక్ట్గా 90నే తీసుకొని వెళ్ళారు కాబట్టి మనకి యావరేజ్ అనేది చేంజ్ అవ్వలేదు. సో వెరీ వెరీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వెనకాల ఉన్న కాన్సెప్ట్ మీరు కనుక అర్థం చేసుకుంటే యావరేజెస్ టాపిక్ మొత్తం చాలా ఈజీ అనమాట. సో అందుకని చిన్న క్వశ్చన్ అయినా కానీ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్, ఓకేనా. సో ఇంకొకసారి మీకు అర్థం కాకపోతే వీడియోని బ్యాక్కి వెళ్ళి వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫుల్ యావరేజ్ ఈ కాన్సెప్ట్ మొత్తం మీ చేతిలో గ్రిప్ ఉండాలి అని అంటే ఈ ఒక్కొక్క క్వశ్చన్ మీకు నీట్గా అర్థమైతే యావరేజ్ కాన్సెప్ట్ మొత్తం మీకు ఒక గ్రిప్ వచ్చింది, ఓకేనా, ఆ కాన్సెప్ట్ మీద. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper expects to make a profit of 34% on his purchase price. If his sales income in a week was 3,417 rupees, what was his profit? సో ఇక్కడ ఒక షాప్ కీపర్ 34% ప్రాఫిట్ వచ్చేలాగా అతను సేల్ చేస్తున్నారు. అతనికి 1 వీక్లో టోటల్గా 3,417 సేల్ జరిగితే అందులో అతను ప్రాఫిట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రాఫిట్ 34% వచ్చేలాగా అతను సేల్ చేస్తున్నారు. అంటే కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం, ప్రాఫిట్ 34, టోటల్ సేల్ ఏమైంది 134%కి ఈక్వల్ అయింది కదా. సో ఈ 3 సరిగ్గా రాలేదు, ఇంకోసారి రాద్దాం, ఓకే. సో 134%కి ఈక్వల్ అయింది. ఇప్పుడు ఈ 134% వాల్యూ అనేది క్వశ్చన్లో మనకి 3,417 అన్నారు. మనకు కావాల్సింది 34% వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 6 12 2 7 14 2 17 34. నవ్వు చూడండి, ఈ 3,417ని మనము 67తో డివైడ్ చేస్తే 1 యూనిట్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 6 5 30 కాబట్టి ఫస్ట్ ఇంటూ 5 చేద్దాం. 5 7 35 క్యారీ 3, 5 6 30 ప్లస్ 3 అంటే 33. 341లో నుంచి 335ని మైనస్ చేస్తే 6 కదా, ఈ 7 డౌన్ తీసుకొని వస్తే 67 ఇంటూ 1 అంటే 67. సో 67 ఇంటూ 51 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సిమిలర్గా 17 ఇంటూ 51 చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. యూనిట్ డిజిట్ చూద్దాం, 1 ఇంటూ 7 అంటే 7. సో యూనిట్ డిజిట్ 7 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో 17 ఇంటూ 51 ఈజ్ 867 రూపీస్ ప్రాఫిట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 7 స్క్వేర్ ఇంటూ 7 క్యూబ్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 49 అంటే 7 ఇంటూ, సో 49 స్క్వేర్ చేస్తే 2401 వస్తుంది. సో 49 స్క్వేర్, స్క్వేర్ అండ్ 49 స్క్వేర్ ఇలా స్క్వేర్ రూట్, ఈ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 49 ఉంటుంది. 49ని మనం 7 స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో 7 స్క్వేర్ క్యాన్సిల్, 7 క్యూబ్లో నుంచి 7ని మైనస్ చేస్తే 7 స్క్వేర్, దట్ ఈస్ 49. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. If both the roots of the quadratic equation are also the roots of another quadratic equation, then which of the following must be true? సో ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అనేవి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్కి ఈక్వల్ అయితే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ట్రూ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనకి ఏ వాల్యూ 1, బి వాల్యూ 3, సి వాల్యూ 2 అవుతుంది కదా. బట్ ఆప్షన్ 1 చూడండి, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అన్నారు. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయిందా? అవ్వలేదు కదా. సో ఆప్షన్ ఏ ఇక్కడ మనకి ఎలిమినేట్ అయిపోయింది. సో ఇక్కడ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అనేది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఈక్వల్గా ఉన్నప్పుడు, సో ఈ ఈక్వేషన్ని మనము ఎలా రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇలా అయినా కానీ మనకి ఈక్వల్ అయింది. అదర్వైజ్ మల్టిపుల్స్ అనమాట. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనము ఇంటూ 2 చేస్తే 2x స్క్వేర్ 6x ప్లస్ 4 ఈక్వల్ టు 0. అదర్వైజ్ ఇంటూ 3 చేస్తే 3x స్క్వేర్ ప్లస్ 9x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో అప్పుడు మనకి రూట్స్ అనేవి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అనేవి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే చూడండి, ఆర్ ఆల్సో ద రూట్స్ ఆఫ్ అనదర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నారు. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి అని అంటే మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒక మల్టిపుల్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి
ఒక మల్టిపుల్ అయి ఉండాలి. సో ఆప్షన్స్ అన్నిటిని చూసినట్లయితే ఆప్షన్ బి, ఏ మల్టిపుల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 మస్ట్ బి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సికి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ అవ్వదు. నెక్స్ట్ a/1 b/2 ఈక్వల్ టు c/3, ఇది కూడా మనకి సాటిస్ఫై అవ్వదు. a ప్లస్ 3b ప్లస్ 2c ఈక్వల్ టు 0 కాదు, బికాస్ మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ కూడా సేమ్ ఉన్నప్పుడు మల్టిపుల్ అయితేనే మనము సేమ్ అని చెప్తాం, అదర్వైజ్ ఈక్వల్గా ఉండాలి. సేమ్ ఈ ఈక్వేషన్ ఈక్వల్ కదా, ఇలా అయినా ఉండాలి, లేదా మల్టిపుల్స్ అయినా అవ్వాలి. ఇంటూ 2 అయిందా ఇక్కడ, సో ఇక్కడ ఇంటూ 3, అలాగా ఏదైనా మల్టిపుల్ అయినా కానీ మనకి సేమ్ రూట్స్ ఉంటాయని చెప్పి అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈస్ ద లార్జెస్ట్. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏది లార్జెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి 27 1s 27 2s ఎంత 54. సో ఇక్కడ మనకి 1:2 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 27 1s 27 2s is 54, ఇది మనకి పర్ఫెక్ట్ రేషియో 1:2. నెక్స్ట్ 18:57 అని ఉంది. సో 18:57 అంటే 18 1s 18 3s 54 కదా, సో 1:3 పాయింట్ సమ్ వాల్యూ. నెక్స్ట్ 30:49, సో 30 1s 30, ఇక్కడ 32s అంటే 60, సో 31s 38 అంటే 1:1 పాయింట్ సమ్ వాల్యూ. సో మనకి ఏ రేషియో లార్జెస్ట్ అయింది, ఎక్కడైతే డినామినేటర్ తక్కువ ఉండిద్దో అది మనకి లార్జెస్ట్ రేషియో ఇది. సో ఫస్ట్ వచ్చేసి 2 పాయింట్ సమ్ వాల్యూ, నెక్స్ట్ 2 ఉంది, నెక్స్ట్ 3 పాయింట్, నెక్స్ట్ 1 పాయింట్ ఉంది. సో డినామినేటర్ లెస్ ఉంది ఇక్కడే, కాబట్టి మనకి ఆప్షన్ డి అంటే 30:49 అనేది మనకి లార్జెస్ట్ రేషియో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ the base and corresponding height of a parallelogram are 97 and 43 cm respectively. Find the area of the parallelogram. So very easy question. జస్ట్ మనని ప్యారలలోగ్రామ్ ఒక ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హైట్ వాళ్ళే ఇచ్చారు అండ్ బేస్ అండ్ హైట్ రెండు వాళ్ళే ఇచ్చారు. సో బేస్ ఇంటూ హైట్ చేస్తే ఏరియా వస్తుంది. బేస్ వచ్చేసి 97, హైట్ వచ్చేసి 43. యూనిట్ డిజిట్ చూసినా సరిపోయింది. 7 × 3 అంటే ఎంత 21, యూనిట్ డిజిట్ 1 రెండు ఆప్షన్స్లో ఉంది. సో ఈ రెండింటిని ఎలిమినేట్ చేస్తే ఫస్ట్ 2 డిజిట్స్ చూడండి, రెండిట్లో ఈక్వల్గా ఉంది కదా 41. సో ఖచ్చితంగా మనం మల్టిప్లై చేయాల్సిందే. అంటే ఇప్పుడు మల్టిప్లికేషన్ కూడా మనము 43 × 97 చేయకుండా ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు. సో 97 43 ఇలా రాసుకుంటే ఇలాగా 3 సెక్షన్స్ చేయండి. ఫస్ట్ 7 × 3 అంటే 21, 9 × 4 అంటే 36. నెక్స్ట్ 9 3 27, 7 4 28, 28 ప్లస్ 27 చేస్తే ఎంత 55. సో ఆ 55 ఇక్కడ రాస్తే ఫస్ట్ ఈ 21లో 1 ఇక్కడ రాసుకోవాలి, 2 క్యారీ అయ్యింది. 55 ప్లస్ 2 అంటే 57. సో 7 ఇక్కడ రాసుకొని 5 క్యారీ చేయాలి. సో 5 ప్లస్ 36 అంటే ఎంత 41. సో 4171 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఎంత మనకి హార్డ్గా ఇచ్చిన ప్రాబ్లము ఒక వే అనేది ఉండిద్ది, ఈజీగా సాల్వ్ చేస్తే మనము ఆ ప్రాబ్లం అనేది తొందరగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి ఈజీ ప్రాబ్లమే, బట్ మల్టిప్లికేషన్ హార్డ్. 97 × 43 చేయాలి. ఇక్కడ మనము 43 × 100 - 3 అయినా చేయొచ్చు. సో 4300లో నుంచి 3 3s 9, 3 4s 12. సో 300లో నుంచి 129ని మైనస్ చేస్తే ఎంత 171. సింపుల్ 4171 ఆన్సర్ అవుతుంది. సో అలా అయినా సాల్వ్ చేయండి, ఇలా అయినా కానీ సాల్వ్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ the total cost of 2 bags and 11 pence is 505 rupees, while the total cost of 10 bags and 10 pence is 1310 rupees. The cost of 8 bags is how much more than cost of 8 pence? So first ఏమన్నారు 2 bags, ఈచ్ బ్యాగ్ కాస్ట్ బి అనుకుందాం, ఈచ్ పెన్ కాస్ట్ పి అని చెప్పి తీసుకుందాం. సో 2 bagsని 11 pence కాస్ట్ ప్రైస్ వచ్చేసి 505 రూపీస్. నెక్స్ట్ 10 bags అండ్ 10 pence కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1310 రూపీస్ అన్నారు. సో ఇక్కడ చూడండి 10 bags 10 pence కాస్ట్ ప్రైస్ 1310 కదా. సో ఒక బ్యాగ్ ఒక పెన్, ఈ 0 క్యాన్సిల్ చేసేస్తే ఏమవుతుంది 131 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ద కాస్ట్ ఆఫ్ 8 bags ఇస్ హౌ మచ్ మోర్ దెన్ కాస్ట్ ఆఫ్ 8 pence. సో 8 bags కాస్ట్ ప్రైస్ అనేది 8 pence కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత ఎక్కువ అని. సో ఇక్కడ 2b ఉంది కాబట్టి టోటల్ని మనం ఇంటూ 2 చేస్తే 2b ప్లస్ 2p ఈజ్ ఈక్వల్ టు 131 ఇంటూ 2 అంటే
262. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేసేస్తే 11 - 2 అంటే 9p ఈక్వల్ టు 5 - 2 3. 50లో నుంచి 26 మైనస్ చేస్తున్నాం. సో 25 మైనస్ చేస్తే 25, 26 మైనస్ చేస్తే 24. నౌ సో 9 ones p is equal to 9 2s 18 క్యారీ 6, 9 7 63. సో ఇక్కడ p వాల్యూ 27 వచ్చింది. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 131 మైనస్ 27. సో 131లో నుంచి మనము 27ని మైనస్ చేస్తే b ఎంత వస్తుంది? 104. సో ఒక బ్యాగ్ కాస్ట్ ప్రైస్ 104, ఒక పెన్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 27. ఇప్పుడు 8 బ్యాగ్స్ కాస్ట్ ప్రైస్ అనేది 8 పెన్స్ కన్నా ఎంత ఎక్కువ అని, అంటే డిఫరెన్స్ చూడాలి. సో 8 కామన్ తీసేస్తే బ్యాగ్ వచ్చేసి 104, ఇందులో నుంచి పెన్ 27ని మైనస్ చేస్తే 104లో నుంచి 27 మైనస్ చేస్తే 77 కదా. సో 8 × 77 యూనిట్ డిజిట్ 8 7s 56. 6 ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడైనా కానీ మనం 77ని 11 × 7 చేస్తే 8 × 7 ఎంత? 56 కదా. సో 56 అంటే ఇంటూ 11 చేసేటప్పుడు ఈ 6 ఈ సైడ్, ఈ 5 ఈ సైడ్ రాయాలి. ఇప్పుడు 6 + 5 అంటే 11. సో ఈ 5కి 1 యాడ్ అయితే 6 అవుతుంది, ఇక్కడ 1 వస్తుంది. సో 616 ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్. A tap fills a tank in 18 hours. Another tap empties the full tank in 24 hours. If the tank is initially empty and both the taps are opened simultaneously, then how much time will it take to fill 3/4 of the tank? సో ఇక్కడ ఒక ట్యాప్ వచ్చేసి 18 అవర్స్లో ఫిల్ చేస్తుంటే ఇంకో ట్యాప్ 24 అవర్స్లో ఎంటీ చేస్తుంది. ఈ రెండు ట్యాప్స్ ఆన్లో ఉన్నప్పుడు ఎంటీగా ఉన్న ట్యాంక్ని 3/4 ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ట్యాప్ ఏ వచ్చేసి ఫిల్ చేసే ట్యాప్ 18 అవర్స్ టైం తీసుకుంటుంది. ట్యాప్ బి వచ్చేసి ఎంటీ చేసే ట్యాప్ 24 అవర్స్ టైం తీసుకుంటుంది. నా 18 and 24కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది చూడండి, 72. సో 18 × 4 అంటే 72, 24 × 3 అంటే 72. ఈ 72 అనేది టోటల్ వర్క్, అంటే టోటల్ ట్యాంక్ ఒక కెపాసిటీ. ఇక్కడ మనం అడుగుతుంది ఓన్లీ 3/4 ఆఫ్ ద ట్యాంక్ కదా. సో ఈ 72లో 3/4 ఆఫ్ ద ట్యాంక్ అంటే ఇంత వర్క్ అవుతుంది. నౌ పైప్ బి వచ్చేసి ఎంటీ చేస్తుంది. సో ఎఫిషియన్సీ నెగటివ్ అయింది. +4 - 3 అంటే 1. సో 1 యూనిట్ ఆఫ్ ఎఫిషియన్సీతో టోటల్గా ఎంత టైం తీసుకుంటుంది? 4 1s 4 18s ఈ 72. 18 × 3 అంటే 54. సో టోటల్గా 54 అవర్స్ టైం పడుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. The market price of a cupboard is 668 rupees, which is 22% more than the cost price. If the profit percentage is 7%, find the discount percentage. సో ఇక్కడ ఒక కబోర్డ్ని 22% అబోవ్ మార్క్ చేసి ఉంచారు. సో ఇప్పుడు సర్టన్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత సెల్ చేస్తుంటే ప్రాఫిట్ 7% వస్తుంది. ఆ డిస్కౌంట్ అనేది ఎంత ఇచ్చారో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఈ 668ని మనం యూజ్ చేయకుండానే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి ఇంక్రీజ్ చేస్తున్నారు, మళ్ళీ డిక్రీజ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏమవుతుంది? 7%కి ఈక్వల్ అవుతుంది. సో డైరెక్ట్గా ఇక్కడ మనం ఈక్వివలెంట్ని యూజ్ చేసుకోవచ్చు కదా. ఫస్ట్ ఇంక్రీజ్ చేస్తున్నారంటే +22. నెక్స్ట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే డిక్రీజ్ చేస్తున్నారు. సో వై అని చెప్పి తీసుకుందాం. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -22y డివైడెడ్ బై 100 ఈక్వల్ టు ఓవరాల్గా చేంజ్ అనేది మనకి ప్రాఫిట్ 7% అన్నారు, అంటే +7కి ఈక్వల్ అవుతుంది. నా ఈ 100 మనం టోటల్గా మల్టిప్లై చేస్తే 22 × 100 అంటే 2200 మైనస్ ఆఫ్ 100y మైనస్ 22y ఈక్వల్ టు 700. ఈ 100 ఈ సైడ్ వెళ్ళి మల్టిప్లై అయిపోతుంది. సో ఇప్పుడు -100 - 22 ఈ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది కదా, అంటే 122y ఈక్వల్ టు 2200లో నుంచి 700ని మైనస్ చేస్తే 1500 వస్తుంది. సో ఈ 1500ని ఇప్పుడు మనము 122తో డివైడ్ చేద్దాం. 122 × 1 ఈజ్ 122. సో ఇక్కడ 8 and 4 - 2 అంటే 2. ఈ 0 డౌన్. నెక్స్ట్ ఉండి 12 × 2 చేస్తే 24 కాబట్టి ఇంటూ 2 చేద్దాం. 2 2s 4, 2 2s 4, 2 1s is 2. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది 12 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది. 12 పాయింట్ సమ్ వాల్యూ ఉంది, ఓన్లీ వన్ ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియరా? నెక్స్ట్.
Kiran borrowed a sum of 16,000 rupees for 2 years at a certain rate of simple interest. If he paid 4,000 as interest at the end of the period at the rate of X% annual interest, find the value of X. So ఇక్కడ కిరణ్ 16,000 రూపీస్ 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి బారో చేస్తే అతను 4,000 రూపీస్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చింది 2 ఇయర్స్ తర్వాత. సో X% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. 2 ఇయర్స్కి అతను ఇంట్రెస్ట్ ఎంత పే చేశారు? 4,000. అంటే 1 ఇయర్కి ఎంత పే చేస్తున్నారు అతను? 2 ఇయర్స్కి 4,000 అంటే 1 ఇయర్కి 2,000 పే చేస్తున్నారు కదా. సో ఈ 2,000 రూపీస్ అనేది ఎంత అమౌంట్ మీద పే చేస్తున్నారు? 16,000 ప్రిన్సిపల్ మీద పే చేస్తున్నారు. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 చేస్తే అయిపోయింది. ఇది మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఈ 3 zeros, ఈ 3 zeros, 2 ones, 2 8s is 16. సో 1/8 ఇంటూ 100 అనేది 12.5కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If the sum of 3 numbers is 5, the sum of the product of 2 numbers at a time is -2 and the product of numbers a, b and c is 3, then find the value of a cube plus b cube plus c cube. So first ఇక్కడ మనకి sum of 3 numbers అంటే a plus b plus c వాల్యూ 5 అని ఇచ్చారు. sum of the product of 2 numbers అన్నారు. అంటే ఇది ప్రొడక్టే కదా, ఏబి నెక్స్ట్ బీసీ సిఏ, వీటిని మనం సమ్ చేస్తుంటే ఇక్కడ వాల్యూ -2 వస్తుంది. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 3 నంబర్స్ ఏబిసి వాల్యూ 3 అయినప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫార్ములా తెలుసు కదా. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ ఆఫ్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ b plus c into a square plus b square plus c square minus of ab minus of bc minus of ca కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ a plus b plus c ఉంది, abc ఉంది, ab bc అండ్ ca వాల్యూ ఉంది. బట్ మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ వాల్యూ లేదు కాబట్టి మనకు ఒక ఫార్ములా తెలుసు. a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీసీ ప్లస్ ఈఏకి ఈక్వల్ అయింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్, దట్ ఈస్ 25. అండ్ ఇక్కడ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ కదా, ఈ సైడ్ వచ్చేస్తుంటే మైనస్ ఆఫ్ 2 ఇంటూ, ఇప్పుడు ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే -2 కదా, -2 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్కి ఈక్వల్. సో -2 ఇంటూ -2 అంటే ప్లస్ 4. 25 ప్లస్ 4 అంటే ఎంత? 29. సో ఈ టోటల్ వాల్యూ ఇక్కడ మనకి 29 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకు కావాల్సింది ఇది కాబట్టి ఈ -3abc ఈ సైడ్ వెళ్తే +3abc అయింది. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే 5 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే 29. సో ఈ టోటల్ నుంచి మనము మైనస్ కామన్ తీసుకుంటే ఏమొస్తుంది? ఏబీ ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఆ వాల్యూ మనకి ఇక్కడ క్వశ్చన్లో -2 అని ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ -3abc సైడ్ వస్తే +3abc అయింది కదా. సో 3 ఇంటూ ఏబీసీ అంటే 3. టోటల్ సాల్వ్ చేద్దాం. 29 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 29 ప్లస్ 2 అంటే 31. 31 ఇంటూ 5 అంటే 155 ప్లస్ 3 ఇంటూ 3 అంటే 9. టోటల్ యాడ్ చేస్తే 164. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A rectangular tin sheet is 17 cm long and 22 cm wide. It is rolled along its width to form a cylinder with its opposite edges touching each other. Find the volume of the cylinder. సో ఒక రెక్టాంగులర్ షీట్ని విడ్త్ చుట్టూ మనం రోల్ చేస్తే అప్పుడు ఒక సిలిండర్ ఫామ్ అవుతుంది. ఆ సిలిండర్ ఒక వాల్యూమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక రెక్టాంగిల్ని డ్రా చేసుకుందాం. డ్రా చేసుకున్నప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది. విడ్త్ చుట్టూ రోల్ చేసినప్పుడు ఏది మనకి బేస్ అవుతుంది, ఏది మనకి హైట్ అవుతుంది అని. విడ్త్ అంటే ఈ లెంతే కదా. సో ఇప్పుడు ఏబిసిడి మార్క్ చేస్తే ఏడి అండ్ బీసీ అనేది విడ్త్ అయింది. సో ఈ విడ్త్ని ఇలా రోల్ చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఏడి ఇలాగా రోల్ అవుతుందా, అండ్ డీసీ ఇలానే స్ట్రైట్గా ఉంటుంది. సో ఏబి కూడా స్ట్రైట్ ఉంటుంది. ఇప్పుడు బీసీ కూడా ఇలా
రోల్ అయిపోయి మనకి బేస్ అండ్ టాప్ అనేది ఏడి అండ్ బీసీ అవుతుంది అండ్ డీసీ హైట్ అవుతుంది, హైట్ ఆఫ్ ద సిలిండర్. సో ఇప్పుడు రెక్టాంగులర్ టిన్ షీట్కి లెంత్ 17 అన్నారు, విడ్త్ 22 అన్నారు. సో ఇక్కడ మనకి ఈ వాల్యూ 22 అంటే ఈ వాల్యూ అంటే ఏంటి 2πr వాల్యూ వచ్చేసి 22 అండ్ హైట్ వచ్చేసి 17. ఇప్పుడు వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ అంటే సిలిండర్ వాల్యూమ్ అంటే πr²h కదా. సో ఫస్ట్ ఆర్ వాల్యూ చూద్దాం. 2πr అంటే 22. సో r ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 11s is 22. సో 11/π ఈజ్ r అంటే 11/π. ఇప్పుడు వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. πr²h. సో π ఇంటూ r² అంటే 11/π ఇంటూ 11/π h అంటే 17. సో ఈ పై క్యాన్సిల్. నౌ 11 ఇంటూ 11 ఇంటూ 17. 11 ఇంటూ 11 అంటే ఎంత? అదర్వైజ్ 11 ఇంటూ 17 చేద్దాం. సో 11 ఇంటూ 17 అంటే ఫస్ట్ 1 ఇలా రాయాలి, 7 ఇలా రాయాలి, రెండింటిని యాడ్ చేస్తే 8. అగైన్ ఇంటూ 11 ఉంది కాబట్టి సో 7 ఇలా 1 ఇలా 7 ప్లస్ 8 అంటే 15 క్యారీ 1. 8 ప్లస్ 1 అంటే 9, 9 ప్లస్ 1 అంటే 10. సో 0 ఇక్కడ 1 ఈ 1కి యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది టోటల్గా ఇక్కడ మనకి 2057 డివైడెడ్ బై పై ఉంది కదా, డివైడెడ్ బై పై. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో 11తో మల్టిప్లై చేయటం వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్. A man spends 30% of his monthly salary on house rent. If every month he spends 751 rupees on transport and 8481 on groceries and saves the remaining 715 rupees, what is his monthly salary? సో ఇక్కడ ఒక పర్సన్ 30% అనేది హౌస్ రెంట్కి స్పెండ్ చేస్తున్నారు. సో రిమైనింగ్ 70%లో మనకి 751 రూపీస్ ట్రాన్స్పోర్ట్కి, 8481 రూపీస్ గ్రాసరీస్కి అండ్ 715 రూపీస్ సేవ్ చేస్తుంటే మంత్లీ శాలరీ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 30% హౌస్ రెంట్కి వెళ్ళిపోయినప్పుడు ఇంకా రిమైనింగ్ 70% అనేది టోటల్కి ఈక్వల్ అయ్యింది కదా. సో టోటల్ని యాడ్ చేద్దాం. 751 ప్లస్ 715 రెండింటిని యాడ్ చేస్తే 1466. సో 1466. ఈ అమౌంట్కి 8481ని యాడ్ చేస్తే 71499. సో 9947. సో ఈ 9947 అనేది 70%కి ఈక్వల్ అయినప్పుడు మంత్లీ శాలరీ 100% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్. 7 1s 7 1s is 7 క్యారీ 2, 7 4s 28 క్యారీ 1, 7 2s 14, 7 1s is 7. సో 1421 ఇక్కడ 0 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. ఇది మంత్లీ శాలరీ అవుతుంది. దట్ ఈస్ 14,210 రూపీస్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్. A person gets a salary of 5,140 rupees per month. He saves 35% of his salary every month. Find his expenditure per month. సో ఇక్కడ ఒక పర్సన్కి 5,140 రూపీస్ పర్ మంత్ శాలరీ వస్తుంది. ఇందులో అతను 35% సేవ్ చేస్తుంటే రిమైనింగ్ అమౌంట్ ఎంత ఖర్చు పెడుతున్నారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 35 సేవ్ చేస్తున్నారంటే 65% స్పెండ్ చేస్తున్నారు కదా. అంటే ఈ టోటల్ శాలరీ 5,140లో నుంచి 65% వాల్యూ అనేది ఎంత మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఈ 0 క్యాన్సిల్. 5 2s 5 13s 65, 2 1s 2 2s 4, 2 5s 10, 2 7s 14. సో యూనిట్ డిజిట్ 7 ఇంటూ 3 21. 1 అనేది మనకి 3 ఆప్షన్లో ఉంది కాబట్టి సాల్వ్ చేయాలి. 13 ఇంటూ 7 అంటే 91 క్యారీ 9. 13 5 65 ప్లస్ 9 అంటే 74 క్యారీ 7. 13 2s 26 ప్లస్ 7 అంటే 33. సో 3,341 రూపీస్ అతను స్పెండ్ చేస్తున్నారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. If sin 5a equal to cos a minus 42 degree where 5a is an acute angle, then find the value of a. So sin theta అనేది cos theta కి ఈక్వల్ గా ఉంది అని అంటే సపోజ్ ఇది మనం θ1 అండ్ ఇది θ2 అనుకున్నప్పుడు θ1 ప్లస్ θ2 అనేది సమ్ చేస్తే 90 డిగ్రీ అయినప్పుడు మాత్రమే సైన్ ఆఫ్ θ1 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ θ2కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు θ1 ప్లస్ θ2ని యాడ్ చేద్దాం. అంటే 5a ప్లస్ a మైనస్ 42 డిగ్రీ యాడ్ చేస్తే 90కి ఈక్వల్ అవ్వాలి. సో 5a ప్లస్ a అంటే 6a ఈక్వల్ టు 90 ప్లస్ 42 అంటే 132. సో 6 1s
6 2s is 12, carry 1, 6 2s is 12. ఏ వాల్యూ ఇక్కడ మనకి 22 డిగ్రీ వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a person travels a distance of 819 km, 1476 km and 1053 km at the speed of 63 km per hour, x km per hour and 81 km per hour respectively. If average speed for the whole journey is 54 km per hour, find the value of x. సో ఇక్కడ ఓవరాల్గా యావరేజ్ మనకి ఇచ్చారు, బట్ సెకండ్ డిస్టెన్స్ని 1476 కిలోమీటర్స్ని ఎక్స్ స్పీడ్తో ట్రావెల్ చేశారని చెప్పారు కదా, ఆ ఎక్స్ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనం యావరేజ్ స్పీడ్ కావాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. టోటల్ టైం చూద్దాం. టోటల్ టైం అంటే 819 కిలోమీటర్స్ని 63 స్పీడ్తో, నెక్స్ట్ 1476ని ఎక్స్ స్పీడ్తో 1053 కిలోమీటర్స్ని 81 స్పీడ్తో ట్రావెల్ చేశారు. సో ఫస్ట్ ఇక్కడ 63 ఇంటూ 1 అంటే 63, ఇంకా ఇక్కడ మనకి ఎంత ఉంటుంది 18. సో 63 ఇంటూ 3 చేస్తే 189 కదా. నెక్స్ట్ 81 ఇంటూ 1 ఈజ్ 81. 105లో నుంచి 81ని మైనస్ చేస్తే 24. సో 81 ఇంటూ 3 అంటే 243. సో 13 వచ్చింది. సో టోటల్ టైం ఏమవుతుంది, 13 ప్లస్ 13 అంటే 26 ప్లస్ 1476 బై ఎక్స్. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అంటే ఈ మూడింటిని యాడ్ చేయాలి. 819 ప్లస్ 1476 ప్లస్ 1053 టోటల్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి 3348కి ఈక్వల్ అవుతుంది. డివైడెడ్ బై 26 ప్లస్ 1476 బై ఎక్స్. అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చారు 54. సో 54కి ఈక్వల్ అవుతుంది. So 9 6 is 54, 9 3 is 27, carry 6, 9 7 is 63, 9 2 is 18, again 6 6 is 36, 6 2 is 12. So ఇక్కడ టోటల్ గా 26 ప్లస్ 1476 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 62కి ఈక్వల్ అయింది. 62లో నుంచి మనం 26 మైనస్ చేస్తే ఎంత 36 కదా. సో డైరెక్ట్గా మనం 36 ఇస్ ఈక్వల్ టు 1476 బై ఎక్స్ అని రాస్తే 36 వన్స్ 36 ఇంటూ 4 అంటే 144. ఇంకా ఇక్కడ మనకి క్యారీ ఎంత అవుతుంది 3. సో 36 ఇంటూ 1 ఈజ్ 36. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ మనకి 41 వచ్చింది. 41 కిలోమీటర్ పర్ అవర్ అనేది ఈ సెకండ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన స్పీడ్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, thank you for watching. Please like, share and subscribe to Haigreva Study Circle. We'll meet in next class. Thank you.